హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీకే బ్లాగ్స్. అందరికి జై శ్రీరామ్. మేమైతే ఇలా అయితే కొమ్మిలికి అయితే పోతున్నాము. ఇలా కొమ్మిలికి పోతున్నాం అని చెప్పి మా అమ్మ అయితే పొద్దున 4 గంటలకు అయితే లేపింది. 4 గంటలకు లేపియ దెబ్బ మా అమ్మ అయితే బయట అయితే ఆకిలి ఊడుస్తుంది అని చెప్పి నేనైతే ముగ్గు అయితే తీసుకుపోయి నిజామాన్ ముగ్గు అయితే ఇచ్చేసిన. ముగ్గు ఇవ్వగానే మా అమ్మ అయితే ఆకిలి ఊసేసి ముగ్గు అయితే పెట్టేసింది. ముగ్గు పెట్టేసి మా మమ్మీ నేను ఇంట్లోకి పోయే లోపల పప్పుచారు అయితే పొయ్యి మీద పెట్టేసి పప్పుచారు అయితే రెడీ అవుతుంది. పప్పుచారు రెడీ అవుతుంది అని చెప్పి మా అమ్మ అయితే టమాటా ఆలుగడ్డ వండుదామని చెప్పి టమాటా ఆలుగడ్డ అయితే వండుతుంది. అవైతే ఇలా మధ్యాహ్నం తినడానికి ఇక మా డాడీ స్నానం చేసి దీపం ముట్టిద్దామని చెప్పి మా డాడీ అయితే దీపం అయితే ముట్టించేసిండు. మా డాడీ దీపం ముట్టించే లోపల మా అమ్మ అయితే ఇక సామాన్లు అయితే చదిరి పెట్టేసింది. ఇక మా మమ్మీ సామాన్లు చదిరి పెట్టేసింది అని చెప్పి మా డాడీ అయితే ఒక్కొక్క సామాన్ తీసుకొని వచ్చి అయితే నాకైతే ఇస్తుండు. నాకు ఇస్తుంటే నేనైతే ఒక్కొక్క లోపల అయితే సెట్ చేస్తున్నా. ఇక మొత్తం లోపల సెట్ చేసి నేనైతే లోపల గ్రీన్ మ్యాట్ వేయాలని చెప్పి గ్రీన్ మ్యాట్ అయితే వేసేసిన. గ్రీన్ మ్యాట్ వేసేసి లోపల అయితే అన్ని సెట్ అయిపోయినాయి. ఇక మా డాడీ అయితే అగరబత్తులు అయితే ముట్టించేసిండు. అగరబత్తులు ముట్టించి మా డాడీ పూజను అయితే చేస్తుంది. బండికి అగరబత్తులు ముట్టించి పూజ చేసేస్తుంది. ఇప్పుడు అయితే కొబ్బరికాయ అగరబత్తులు ఎట్లా పెట్టాలా అని చెప్పి పెడుతుంది. మా డాడీ అగరబత్తులు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పి కొబ్బరికాయ కొట్టడానికైతే కొబ్బరికాయ పట్టుకుంటాం మా డాడీ. కొబ్బరికాయ పట్టుకొని అన్ని దేవుళ్ళని అయితే మొక్కేసింది మా డాడీ. అన్ని దేవుళ్ళని మొక్కేసి కొబ్బరికాయ కొడదామని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టేసిండు. కొబ్బరికాయ కొట్టేయగానే మేమైతే ఇక బండి స్టార్ట్ చేసేసి గల్లీలోకి అయితే బయటికి అయితే వచ్చేసినాం. మేము గల్లీలోకి బయటికి అయితే వచ్చేసి నల్లపోసమ్మ గుడి కాడ ఆగుదామని చెప్పి మేమైతే చక్కగా రామంతపూర్ లో ఉన్న నల్లపోసమ్మ గుడి కాడ అయితే ఆగేసినాం. మా మమ్మీ వాళ్ళు అయితే దర్శనంకి అయితే పోయేసి అయితే వచ్చేసి వాళ్ళ దర్శనంకి రాగానే బండి ఎక్కేసి బండి ఎక్కగానే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈమెనైతే మా నాయనమ్మ, ఈమెనైతే మా అమ్మమ్మ, ఇది కూడా మా రాజలక్ష్మమ్మ, ఈమెనైతే మా మమ్మీ. పాడు మంచిగా నోరు వస్తలే గట్టిగా వాడు. పాడు గట్టిగా పాడు కదా పాడు. అయితే ఉప్మా తింటుంది ఇప్పుడు. చూసేసేయండి మా చిట్టిని. ఈడు ఉప్మా తినడంట. ఈడు ఉప్మా చీ అంట ఉప్మా చీ అంటున్నా కొంచెం అయ్యి దీనికి చీ అంట ఉప్మా. మేమందరం బిర్యానీ మన కావాలా? బిర్యానీ మన కావాలా? ఉప్మా వేస్తుంది మా అమ్మ అయితే. నాకైతే ఇప్పుడు ఉప్మా వేస్తుంది. ఆగుతుందా మామిడికాయ పచ్చడి అయ్యి మామిడికాయ తొక్కయ్యి ఈ ఉప్మా తినరా అంటే ఆ కుర్కుర ప్యాకెట్ తింటున్నావు. ఏం చెప్పాలి? ఉప్మా తినమంటే కుర్కుర ప్యాకెట్ తింటుంది. ఉప్మా చీ అంట. చిట్టి ఉప్మా బాగుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ అయితే తొమ్మిది పోపతి మా అమ్మమ్మ చిన్న పిల్లలేక ఉప్మా తినమంటే ఈమె చిప్స్ ప్యాకెట్ తింటుంది. ఉప్మా తినకుండా చిన్న పిల్లలేక చిప్స్ తింటుంది. చిన్న పిల్ల అనకరా బాయి. మన ఆయన మా చిప్పనికి చాలా కష్టపడుతుంది చిప్స్ ప్యాకెట్ చింపని. ఆమె అయితే ఉప్మా తినంటే నేను తినా ఉప్మా చిప్స్ తింటా అంటుంది. ఉప్మా తిన్నా అంటుంది. వద్దు ఉప్మా అని అంటుంది. ఇంకో మా నాయనమ్మ చిప్స్ ప్యాకెట్ చింపనికి ఏడిగిట కష్టాలు పడుతుంది. కష్టాలు లాస్ట్ అది చేసి ఇది చేసి అయితే చింపిండు. ఇక ఉప్మా అయితే ఇక మన నాయనమ్మ ఇది చిప్స్ తింటుంది. ఉప్మా ఏమంటే ఉప్మా వద్దు నాకు నేను అప్పుడే తిన్నా అని అంటుంది. హౌ ఈజ్ ఉప్మా? సూపర్. నేనైతే ఇంకా తినలేదు. నేనైతే తిందామని చెప్పి తీసుకున్నా. చాలా బాగుంది ఉప్మా అని కొంచెం ఉప్పు తక్కువే. బాగున్నాయా? బాగున్నాయా? ఎంత చిప్స్ ప్యాకెట్ ఎంత? ఇప్పుడైతే మనమైతే చిరియాల నరసింహస్వామి గుడి కమాన్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక చిరియాల నరసింహస్వామి గుడి కమాన్ అయితే దాటిపోయినాం. ఇక మా చిట్టి అయితే చెయ్యి ఆడుకుంటుంది ఉప్మా తినేసి. ఆమె చెయ్యి ఉంది రోడ్డు మీద ఆడుకుంటుంది ఆమె చిట్టి. ఇక మా వాడు అయితే బోర్ వస్తుందని చెప్పి
టైం పాస్ అవుతుంది అని చెప్పి వండుకుంటుండే ఊళ్ళో కూర్చున్నా ఇక మేమైతే ఇక ఇప్పుడైతే షామీర్పేట కట్టమైసమ్మ గుడికి అయితే వచ్చేసినాము గాయస్. ఇప్పుడైతే కట్టమైసమ్మ గుడికి అయితే వచ్చేసి ఇక మా వాళ్ళు అయితే చెరువు కట్టకాడ అయితే కూర్చొని అయితే చూస్తారు చెరువుని ఇక మనం అయితే ఇక షామీర్పేట కట్టమైసమ్మ గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక గుడి లోపలికి అయితే పోగానే మనమైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి ఇక అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి అయితే రావాలి ఇక మేమైతే గుడి లోపల అయితే లైన్ అయితే నిలబడ్డాం ఇక చాలా మంది అయితే ఉంటారు గుడిలో. చాలా పెద్ద లైన్ ఉంది. మాకైతే ఒక 15-25 మినిట్స్ అయితే టైం పడ్డది గుడిలో దర్శనం కానికి. చాలా పెద్ద లైన్ ఉంది. చాలా మంది అర్చనలు చేపించుకుంటారు ఇక మనం అయితే ఇక గుడిలో కూడా అమ్మవారి దర్శనం కానికి 25 మినిట్స్ దాకా అయింది. మన దర్శనం అయితే ఇప్పుడైతే అయిపోతుంది. మనం అయితే దర్శనం అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే మన దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే బయటికి వెళ్ళాలి ఇక మనమైతే బయటికి వచ్చేస్తున్నాం ఇక బయటికి వచ్చేసి మేమైతే మళ్ళా కొమ్మరెల్లికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇక ఇప్పుడైతే మేమైతే కొమ్మరెల్లికి వెళ్ళిపోవాలి. ఓకే గాయస్ ఇక మేమైతే ఇప్పుడైతే బయట కొబ్బరికాయ అయితే కొడుతున్నాం ఇక మా దర్శనం అయితే అయింది. మేమైతే ఇక మళ్ళీ ఇప్పుడైతే ఇక కొమ్మరెల్లికి అయితే స్టార్ట్ అయిపోవాలి. కొమ్మరెల్లికి అయితే స్టార్ట్ అవుదామని చెప్పి మేమైతే దర్శనం అయిపోయినాం ఇక బయటికి అయితే వచ్చేసి మేమైతే ఇక టాటా ఏసీ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక. ఓకే బాయ్ గాయస్.